ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే ఎదిగిట సేమ్ సైన్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ పవర్స్లో ఉందనుకోండి. ఫస్ట్ మనం సో అండ్ సోని కన్సిడర్ చేసుకుంటాము, తర్వాత మనం డెరివేటివ్ కనుక్కుంటాం. ఫైండ్ ద డెరివేటివ్. మనకి ఫైండ్ డివై బై డిఎక్స్ ఇవ్వకపోయినా కానీ డెరివేటివ్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డివై బై డిఎక్స్ కదా, కన్ఫ్యూజ్ కాకండి. సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చిండు, ఖాళీ ఇదే ఇచ్చిండు. దీన్ని మనం ఏదో ఒక ఈక్వేషన్ అనుకుంటున్నాం, అందుకని లెట్ తీసుకుంటాం. లెట్ అంటే మన అజంప్షన్, లెట్ వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. పుట్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. y1 ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ కామా y2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. ఇంతే కదా. దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ y1 అండ్ y2 ఇన్ ఈక్వేషన్ 1 చేసినాం అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది, y ఈక్వల్ టు y1 ప్లస్ y2. దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy by dx ఈక్వల్ టు dy1 by dx ప్లస్ dy2 by dx. ఇంతే కదా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాం, y1 టర్మ్ని కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ y1 ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. ఈ పవర్లో ఉన్నది ముందు రావడానికి ఏం చేస్తాం, మనం లాగరిథమిక్ అప్లై చేస్తాం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ y1 ఈక్వల్ టు లాగ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. లాగ్ y1 ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m, మళ్ళా లాగ్ ఏ పవర్ m లాగ్ ఏ log x ఇంటూ log ఆఫ్ సైన్ ఎక్స్. ఇంత వచ్చింది కదా, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్ చేస్తాం. ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ రాసినాం. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ y1 ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇది లాగ్ ఎక్స్ ఫామ్. దీన్ని ఎక్స్ అనుకుంటాం, దీన్ని ఒకటి యూ అనుకుంటాం, ఒకటి వి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది లాగర్థమిక్ టర్మ్, ఇది గిట్ట లాగర్థమిక్ టర్మ్. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంది. ఇప్పుడు సిన్సులు రాద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏంది, 1/x తెలిసిందే. డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ డెరివేటివ్, సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ డెరివేటివ్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అంటే ఏంది, 1/y1. డి బై డిఎక్స్ ఆఫ్ మళ్ళీ y1, ఎందుకంటే ఇది ఎక్స్ కాదు కదా. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు యూ అంటే ఏంది, లాగ్ ఎక్స్. ఫస్ట్ టర్మ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సెకండ్ టర్మ్ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ లాగ్ ఎక్స్. అంతే కదా. ఇప్పుడు చూద్దాం. 1/y1 ఇంటూ dy1 బై డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకుంటాం, సో 1/sin x అవుతుంది. ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి డెరివేటివ్ చేస్తాం. ప్లస్ వచ్చేసి ఈ టర్మ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత, 1/x. మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేసుకుందాం. సైమల్టేనియస్గా మనకు ఖాళీ dy1 బై డిఎక్స్ ఈ టర్మే కావాలి కాబట్టి ఈ టర్మ్ని అవతల పంపించేస్తున్నాం. dy1 బై డిఎక్స్ ఈక్వల్ టు y1 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ 1/sin x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, ప్లస్ కాస్ ఎక్స్. అది మనకు తెలిసిందే, అందుకే ఫార్ములాలు ఇంపార్టెంట్. ప్లస్ ఇంటూ ఈ టర్మ్ 1/x లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే అన్నిటికీ ఇంటూ అవుతుంది, ఓన్లీ సింగిల్కి కాదు. సో dy1 బై డిఎక్స్ ఎంత వచ్చింది మనకి,
y1 అంటే ఎంత, sin x పవర్ log x కాదు, sin x పవర్ log x. సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఉంటుంది కదా, log x cos బై sin ఏమొస్తుంది, cot x ప్లస్ 1/x log ఆఫ్ sin x. ఇది మనకు dy/dx. దీన్ని ఏమనుకుందాం, ఈక్వేషన్ 3 అనుకుందాం. సిమిలర్లీ మనం y2ని గిటే చేస్తాం. ఫస్ట్ దీనికి అప్లై లాగ్ ఆన్ బోత్, ఎందుకంటే పవర్లో ఫంక్షన్ ఉంది ఎక్స్ ఫంక్షన్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ y2 ఈక్వల్ టు లాగ్ x పవర్ sin x. లాగ్ y2 ఈక్వల్ టు sin x ఇంటూ log x. అయిపోయింది. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేట్ with respect to x equals to d/dx of log y2 equal to d/dx of sin x into log x. ఫస్ట్ దీన్ని x అనుకుంటాం, దీన్ని గిట ఇది గిట x ఉంది, ఇది గిట x ఉంది. సో uv ఫార్ములా, సిన్స్ d/dx of log x equal to 1/x, d/dx of uv equal to uv dash plus vu dash. d/dx of log x అంటే ఎంత, 1/y2 into d/dx of y2 equal to uv కదా, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్, sin x into d/dx of log x plus log x into d/dx of sin x. ఇంతే కదా. ఓ సారీ, ఈ బ్రాకెట్ పెట్టకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఈ y2ని ఇక్కడ పంపించినప్పుడు అప్పుడు పెట్టుకోవాలి మనం. dy/dx ఈక్వల్ టు y2 ఇంటూ sin x 1/x ప్లస్ log x d/dx ఆఫ్ sin x cos x. ఇంతే కదా. dy2/dx, y2 అంటే ఏంది, x పవర్ sin x ఇంటూ sin x 1/x ప్లస్ log x ఇంటూ cos x. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవాలంటే ఈ ఎక్స్ని x పవర్ -1 అని రాసి బేసెస్ ఆర్ సేమ్ పవర్ మస్ట్ బి యాడెడ్ అని అది చేస్తాం. దీన్ని మనం ఏమనుకుందాం, 3 కంప్లీట్ అయిపోయినాక 4th ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఏదేది 3 and 4 in 2. It implies ఫస్ట్ ఈక్వేషన్ 2 రాస్తున్నా, dy/dx ఈక్వల్ టు dy1/dx ప్లస్ dy2/dx. అంతే కదా. dy/dx ఈక్వల్ టు ఎంత వచ్చింది, dy/dx sin x పవర్ log x into log x cot x plus 1/x log of sin x. అదొక టర్మ్, అది dy/dx, dy1/dx ప్లస్ dy2 ఎంత వచ్చింది, x పవర్ sin x ఇంటూ 1/x sin x ప్లస్ log x ఇంటూ cos x. ఇట sin x స్పేస్ సరిపోలేదని అట్లా రాసిన. ఇంతే, ఇదే సొల్యూషన్ మనకి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఎందుకంటే మీకు అర్థమైతే షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. Tell me pretty lies, look me in the face, tell me that you love me.